అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మన ఊరికి వెళ్ళానండి. ఊరికి వెళ్ళంగానే ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షంలో మనకి వేడి వేడి పకోడీలు ఉంటే బాగుంటుందని నేను పకోడీలు అయితే రెడీ చేశాను. నేనేం ఇంగ్రీడియంట్స్ వేసాను, ఎలా చేసానో చూసేసేయండి. నేను అండ్ అమ్మమ్మ మాత్రమే ఉండే. సో పకోడీ మంచిగా వేడి వేడి పకోడీ వేసుకుని అయితే తినేసాము. దీంట్లో 2 వెరైటీస్ ఆఫ్ పకోడీ వేసానండి. ఒకటి ఆనియన్ పకోడీ అండ్ ఒకటి ఎగ్ బజ్జీ కూడా చేసేసాను. సింపుల్గా చేశాను. చూసారా, వర్షం పడి ఇప్పుడే ఆగింది. చల్లగా ఉంది. ఇప్పుడైతే కడాయి కూడా పెట్టేసాము. మంచి ఆనియన్స్ ఇట్లా సన్నగా తురుముకోండి, కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు బాగా ఇదంతా పిసికేసి మంచిగా పకోడీలో మన ఏదైనా షేప్ అయినా సరే పర్వాలేదు, ఇలా ఆయిల్లో మంచిగా వేయించేసేయండి. ఎంత రుచికరమైన టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ. మా అమ్మమ్మ మాత్రం నేను ఏది చేసినా మెచ్చుకుంటుందండి. ఫస్ట్ మా అమ్మమ్మకే పెడతానండి. నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఎవరు సపోర్ట్ చేయకపోయినా మా అమ్మమ్మ మాత్రం నా గుడ్నెస్ ఎప్పుడు నా మంచిగా కోరుకుంటుంది. ఇది అండ్ ఎగ్ బజ్జీ అండి. ఎగ్ బజ్జీ కూడా చేసేసాము. కానీ చాలా భయం వేసండి ఎగ్ బజ్జీ చేయాలంటే. మొత్తం బజ్జీ వెళ్ళి ఎగ్ బయటికి వస్తే మాత్రం ఫుల్ మొత్తం ఆయిల్ అంతా పడుతుంది. సో జాగ్రత్తగా చేసేసేయండి.